కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి మంచి భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము తెలుసుకోవడానికి తండ్రి ఎన్నో విషయాలు మీరు ముందుగా రాసి తండ్రి మాకు మీ మహాజ్ఞాన గ్రంథమును అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, లోకములో ఎక్కడా మేము ఎవరి దగ్గర తెలుసుకోకుండా మీ దగ్గరే నేర్చుకోవాలని మీరే అన్నీ తండ్రిగా మాకే చెప్పారు తండ్రి. మరి మీరు రాసిన గ్రంథములో ఉన్న విలువ, అందులో ఉన్నటువంటి మాటలు గైకొనగలటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. లోకమంతా బైబిల్ వినడానికి ఇష్టపడుతుంది. ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు వినువారుగానే ఉంటారు. ఆదివారం వచ్చి వెళ్ళిపోయిన వారంతా ఖచ్చితంగా వినువారు. ఆదివారం ఆరాధనకు వస్తారు, మరి మిగిలిన సోమవారం నుండి శనివారం వరకు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఆదివారము వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ప్రతివారు ఏం చేశారు? సోమవారం నుండి శనివారం వరకు ఏం చేశారు? ఈరోజు ప్రపంచంలో అందరూ అలానే ఉన్నారు. వినువారు మాత్రమై ఉండి ఎక్కడ వింటారు? ఆదివారం. మీరు వినువారు మాత్రమై ఉండి, వినువారు మాత్రమే. ప్రపంచంలో చాలామంది వినువారు మాత్రమే. క్రైస్తవులు అంటే ఆ లెక్కల ప్రకారం 90% వినే బ్యాచ్ ఇది. వినువారు మాత్రమే. ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటుంటారు. విన్నదాని ప్రకారంగా ఏం చెయ్యాలి అని కూడా కనీసం ఆలోచించరు, అడగరు. వినువారుగానే చలామణి అయిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం రాయబడిన మాటే, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. చూసారా? వినువారుగా ఉన్న వారంతా తమ్మును తాము మోసపుచ్చుకుంటున్నారు. అసలు దేవుని కార్యక్రమాలకు రావాలి, దేవుని కార్యక్రమాలలో పాల్గొవాలి, దేవుని పనులు చెయ్యాలి. దేవుడు వాళ్ళ మీద పెట్టినటువంటి బాధ్యతలు తెలుసుకోవాలి. క్రైస్తవుడుగా నువ్వు మారిన తరువాత నువ్వు ఏం చెయ్యాలి, ఇవన్నీ ఈరోజు నేర్చుకోవడం లేదు. ఎవరు నేర్చుకోవడానికి ఇష్టపడరు, ఆలోచించడానికి ఇష్టపడరు. ఒకవేళ నేను పరలోకానికి వెళ్ళనేమో అని కూడా కనీసం ఆలోచించే దశలో లేరు.
నేను వినువారు మాత్రమే ఉన్నాను కదా, మరి నేను వాక్యం వింటున్నాను కదా, నేను ఆదివారం వాక్యమే వింటాను కదా, మరి అంటే వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా అని ఎందుకు రాశాడు? ఎవరు వినువారు? ఎవరు చేసేవారు? ఎవరు వినువారు? ఎవరు గైకొనువారు? ఎవరు వినువారు? రాస్తున్నాడు ఆయన. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారము ఏంటి ప్రవర్తించాలి? వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? వాక్యం విన్న తర్వాత నువ్వు ఏం చెయ్యవలసి ఉంది? వాక్యం వినేవారు కాదు, వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. విని దాని ప్రకారం చేసేటటువంటి వాళ్ళు. దాని ప్రకారం నువ్వేం చేసావు? విని విని ఏం చేసావు? వినగానే నువ్వేం చేసావు? ఈరోజు ఏ క్రైస్తవుడినైనా విని ఏం చేశారు అంటే వింటున్నారు. విశాఖ ఎఫ్ఎం వింటూనే ఉండండి 24 hours. ఇంకా దాన్ని మీరు గైకొనవలసిన అవసరం లేదు. మీరు మాకు కాల్స్ కూడా చేయవలసిన అవసరం లేదు. విశాఖ ఎఫ్ఎం వింటూనే ఉండండి. వాక్యం వింటూనే ఉండండి. ఈరోజు అందరూ వాక్యాలు వినేవారే. నెట్లో వాక్యం వినేవారు, మరి సండే వాక్యం వినేవారు. ఈ వినేవారంతా వినువారేనా? వినువారు మాత్రంగానే నువ్వు ఉండిపోయావా? వింటే నువ్వు అసలు ఏం చెయ్యాలి? విన్నవారు అసలు ఏం చేశారు? విన్న తర్వాత ఏం చెయ్యాలి? నిజంగా ఒక ఆమె విన్నదండి. ఏం విన్నది? ఆయన ఏం చెప్పారు? ఒకసారి మనం యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. సమర స్త్రీ. ఈ సమరయ స్త్రీ నిజంగా వీళ్ళ గురించి మనం ఆలోచిస్తేనండి, 9వ వచనం ఒకసారి చదువుతామండి. ఆ సమరయ స్త్రీ, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూడండి, యూదులు సమరయులతో అసలు సాంగత్యమే చేయరట. మరి సమరయ స్త్రీగా ఉన్నటువంటి ఈమె, ఇంతకీ సమరయ స్త్రీ సమరయ పట్టణంలో సమరయ స్త్రీగా పిలువబడింది కదా. ఇంతకీ ఈమె తాత ముత్తాతలు ఎవరు? ఆవిడేమన్నదో ఒకసారి అది కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనము. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. చూసారా? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. మా పితరులని సమరయ స్త్రీ అంటుందంటే ఇంతకీ సమరయ స్త్రీ పితరులు ఎవరు? అబ్రహామా? సమరయ యొక్క పితరులు ఎవరు? యాకోబు సంతానం నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీల. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారంటే పర్వతం మీద ఆరాధించింది ఎవరు? అబ్రహామా? ఇస్సాకా?
యాకోబా, ఇశ్రాయేలీల? ఆవిడ అంటుంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. చూడండి, ఈమె సమరయ స్త్రీ. సమరయులు యూదులతో సాంగత్యం చేయరు. యూదులతో సాంగత్యం చెయ్యకపోవచ్చు, కానీ ఇంతకీ ఈమె సమరయురాలంటే ఈవిడ ఎవరికి సంతానం సంబంధించింది? మా పితరులు అంటుంది. అంటే పితరులేమో ఈమెకి సంబంధించిన వారు. ఈమెదో పెళ్లి చేసుకోనో లేకపోతే తప్పు చేసో ఏదో చేసో ఆ సమరయ పట్టణంలో ఇంకా సమరయురాలుగా ఉండిపోయింది ఈవిడ. ఇంతకీ ఈవిడ తాలూకా తాత ముత్తాతలు, మరి తండ్రులు, వీళ్ళందరూ ఎవరంటే పితరులు అంటుంది. మా పితరులు ఈ అరణ్యమందు, ఈ పర్వతమందు ఆరాధించిరి. చూడండి, మా పితరులు ఆరాధించారు. ఈ మధ్యనే మేము ఆరాధన మానేసాం. అలా ఉంది ఇక్కడ. మా పితరులు ఆరాధించేవారు. ఈ మధ్యన మాది ఇప్పుడు ఏమైపోయిందంటే మాది ఇంటర్నెట్ చర్చ్ అయిపోయింది, ఆన్లైన్ ఆరాధన. ఈరోజు చాలామంది బీఓయూఏలో చాలామంది అంట, నేను మొన్న వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన ఫలితార్థం ఏంటంటే, చాలామంది మాకు ఆరాధనలతో సంబంధం లేదు, చర్చిలతో సంబంధం లేదు, ప్రిన్సిపాల్తో సంబంధం లేదు, జాయింట్ డైరెక్టర్లతో సంబంధం లేదు. మేము మామూలుగా డైరెక్ట్గా మేము సెల్ ఫోన్తో డైరెక్టర్ గారిని కనెక్ట్ అయిపోయాము కనుక మేము ఎక్కడుంటే అక్కడ మేము సెల్ ఫోన్లో చూసుకొని ఆదివారం మేము వినేస్తున్నాం కదా. ఎవరు నువ్వు? వినువారు మాత్రమే ఉండి దేవుని దగ్గరకు రావాలని, దేవుని దగ్గర ఉండాలి అని, దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని, ఆయన వాక్యములో ఉన్న ప్రకారం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగులో నడవాలని. మరి నువ్వేం చేయాలి? నువ్వు ఈరోజు ఆరాధన అంటే అసలు అర్థం తెలియలేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి ఆరాధన అది కూడా ఆలోచించడం లేదు. ఏదో వాక్యం వినేస్తున్నాం కదా, ప్రసంగం మంచి ప్రసంగం వచ్చింది వినేసాం. ఇలాంటి వాళ్ళంతా వినువారు మాత్రమే ఉన్నవారు. వినువారు. యెరూషలేమేమో, ఆ యెరూషలేములో ఆరాధించడానికి నపుంసకుడు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు. ఈరోజు మరి ఎందుకు అసలు కొంతమంది మానేస్తున్నారు, రావడానికి ఇష్టం లేదు. వాకింగ్ కదా, ఇదిగో సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్లో వినేస్తాను. సెల్ ఫోన్తో సంబంధాల. ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఆరాధన రావడానికి దూరముగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి అది ఆప్షన్ తప్ప, లోకల్లో ఉండి నువ్వు రావాలి, ఇక్కడ కూడుకోవాలి, ఇక్కడ సహవాసం చేయాలి. మా పితరులు ఆరాధించారు. మరి ఈవిడ తాలూకా మరి గ్యాంగ్ అంతా ఆరాధన మానేసినట్టున్నారు. మరి మేము ఎప్పుడూ ఆరాధిస్తున్నాం, అక్కడికే వెళ్తామంటే బాగున్నాం. మా పితరులు ఆరాధించేవారు. ఈవిడికి అర్థం అవ్వలేదు. ఈవిడ అంటుంది, ప్రేమైన దేవుని పిల్లరా, ఎలా అసలు దేవుణ్ణి అసలు ఆరాధించాలి? దేవుణ్ణి ఎలా ఆరాధించారు? అసలు ఆరాధన అంటే ఏంటి? వాక్యం గైకొనడం అంటే ఏంటి? వినువారు మాత్రమే ఉన్నారంటే ఎవరు వినువారుగా ఉండిపోయారు? ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది వింటూనే ఉంటారు. అంతే, వింటారు, ఏమీ చేయరండి, కానీ ఏం పాటించరు అందులోని. అవన్నీ ఇష్టం ఉండదు. ఈరోజు చర్చిలు కూడా అలాగే తయారయ్యాయి. ఆ బోధించే బోధకుడు కూడా అలాగే చేసి పడేశాడు. మీరు వచ్చి కానుకిస్తే సరిపోతుందని అలాగే అయిపోయారు. అదా ఈరోజు ఆరాధనలు చూడండి. ఒక్క ఆరాధన యేసు ప్రభు 12 మందిని అలాగా వెనకతలు నిలబెట్టి, ఆ 12 మందిని తయారు చేసి, ఆయనతో పాటు తిప్పుకొని, ఆయనతో అనేక ప్రాంతాలు నడిపించుకొని,
యోహాను బాప్తిస్యం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ చూస్తూ ఆయనతో నడుస్తూ ఆయనతో కలిసి ఉన్నారు ఆ రోజు. మరి ఈరోజు ఆరాధనలో ఒక్కడే ఉంటాడు, ఇంకెవరుంటారు పక్కన. అలాంటి ఆరాధనలో చూసారు ఎప్పుడైనా? అలాంటి ఆరాధనలో ఒకే ఒక అతను ఉంటాడు, ఇంకెవరిని ఎక్కించిన. వాళ్ళ ఆవిడ ఉండదు, వాళ్ళ తమ్ముడు ఉండడు, మరి ఇంకెవరు ఉండరు, అసలు కుటుంబం ఉండదు, ఇంకెవరు ఉండరు, ఇంకా సింగల్ అంతే. పోనీ వచ్చిన వాళ్ళు గొర్రెలాటోళ్ళు, బాబు నువ్వు ఒక 12 మందిని తయారు చేయాలి కదా, ఎవరిని తయారు చేయవు, మరి నువ్వే అక్కడ కూర్చుని పోయి మిగిలిన వాళ్ళు అందరూ సంగతి ఏంటి అని అడుగుతారా? చీచి, ఆ ఆరాధన అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో చూసారా? అది ఆరాధన. అది ఆరాధన నడిపించే నిజంగా తన నాయకుడేనా? ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఆరాధన అంటే ఏంటి, ఈరోజు ఎవరు ఆలోచించడం లేదు. నిజంగా సమరయ స్త్రీ అంటుంది, మా పితరులు అక్కడ ఆరాధించేవాడు అనేసి మాట్లాడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, మా ఒక కాలం వచ్చినది, ఆ కాలం ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు ఏదో కొండల మీద లేకపోతే యెరూషలేములోని అక్కడికే వెళ్ళి ఆరాధనిస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. ఆరాధన అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. చాలా ప్రసంగం అందులో ఉంది. ఆ ఒక్క మాటలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆమె మాటలు విన్నటువంటి మరుక్షణమే పైనుండి చాలా మాటలు మాట్లాడుకొచ్చాడు ఆయన. ఈ మాటలన్నీ ఆవిడ విన్నది. నిజంగా ఆమె విని ఏం చేసిందో 27, 28, 29 ఒకసారి చూడండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడట చూచి ఆశ్చర్యపడిరి. నీకేమి కావాలి అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని అయినను ఎవడును అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి. చూడండి, ఈడుకు బుర్రకు బాగా ఎక్కిపోయింది. యేసుప్రభు వారు ప్రసంగించినటువంటి ప్రసంగం ఆమెకు అర్థమైపోయింది. ఆరాధన గురించి ఆయన ఓపెనింగ్లో ఎత్తుకున్నప్పటి నుండి ముగింపు వరకు మాటల్లో ఆమెకు ఏమర్థమైపోయిందంటే, ఆరాధన అంటే ఏదో కొండల మీదకి వెళ్ళి లేకపోతే ఏదో స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడేదో ఉండి కూర్చొని రావడం అని అనుకుంటే పొరపాటు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే సత్యము, వాక్యము చెప్పాలి, వాక్యము వివరించాలి. ఈ విషయాలు సమాజానికి అందించాలి. వినువారు మాత్రమే నేను ఉండకూడదు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి యేసుప్రభు వారు ఏమన్నారు ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనము. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. చూడండి, ఈయన ఎంత పెద్ద సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు ఈయన. మనం అనుకుంటాం ఎదుటివారి పాపాలను ఎత్తి చూపమని బైబిల్ చెబుతుందా, ఎదుటివాళ్ళ పాపాలు ఎత్తకూడదు కదా అని నీదొక రకం తీరి. ఎదుటివారు పాపాలు ఎత్తకూడదు, కరెక్టే. ఎవరు ఎత్తకూడదు? నువ్వు ఎత్తకూడదు. ఎవరు రాయి వేయాలి? పాపం చేయని వారు. చూసారా, ఎవరు మాట్లాడచ్చు ఇవన్నీ?
యేసుప్రభు మాట్లాడొచ్చు. నీకు ఎంతమంది భర్తలు ఉన్నారో అని మరి యేసుప్రభు అడుగుతున్నారంటే, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడని యేసుప్రభు వారు అంటున్నారు అంటే, నిజంగా యేసుప్రభు మనల్ని చూడగానే చెప్పేస్తాడు కదండి. మనం ఎన్ని చేసావు అన్ని చెప్పేస్తాడు ఆయన. యేసుప్రభు ఈ శతాబ్దంలో ఈ తరంలో మన పక్కనగానే ఉంటే భలేగుండండి. మొత్తం మన తాలూకా హిస్టరీ అదిరిపోద్ది. యేసుప్రభు అంటే ఏమనుకున్నారు? రెండో రాకళ్ళు అందరూ దొరికిపోతారు. ఎందుకంటే పాపము లేనివాడే రాయ వేయాలి, పాపము లేనివాడే తీర్పు ఇవ్వాలి కనుక ఆయన మాట్లాడచ్చు. ఏమని మాట్లాడుతున్నాడండి ఆయన? ఆవిడికి మతి పాడైపోయింది. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడు. మరి ఎవరు పెనిమిటి కాకపోతే ఎవరు? అంటే మొదటి పెనిమిటి, రెండో పెనిమిటి, మూడో పెనిమిటి, 4వ పెనిమిటి, 5వ పెనిమిటి, 5 పెనిమిట్లు ఉన్నారు బాబు. ఈ 5 పెనిమిట్లు మరి దెబ్బేసారో, వెళ్ళిపోయారో, చచ్చిపోయారో, ఆ స్టోరీ తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడు. ఈమె ఎలాంటిదనమాట, ఈమె క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. ఈ విధమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఈమె ఇలాంటి ఆమె దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారండి. ఆయన ఎంత మంచి చూడండి. అంతేనండి. అక్కడ నుండి ప్రారంభించింది, అక్కడ నుండి యేసు మాటలు వింటుంది, అలా ఆరాధన దగ్గరకు వచ్చింది. ఆ సబ్జెక్టు కూడా తెలిసిపోయింది, తండ్రిని యథార్థముగా ఇలాగా ఆరాధించాలి. అంతేనండి. ఆ మాట విన్నాదో లేదోనండి, ఆ ఊరిలోకి వెళ్ళిపోయి చెప్పడం మొదలుపెట్టిందట. ఇంకో నేను చేసినవన్నీ అతను చెప్పేస్తున్నాడు. ఎంత మంచి ఆవిడండి ఆవిడ. ఇంకో నా విషయాలన్నీ చెప్పేశాడు, ఇంకా నా విషయాలు మీకు తెలీదు, ఈయనకెలా తెలుసు? ఈయన నిజముగా ప్రవక్త, ఈయన మెస్సయ్య, ఈయన నిజముగా ప్రవర్త. నిజంగా ఊర్లోకి వెళ్ళిపోయి ఆయన ఏమంటుంది 29, మీరు వచ్చి నేను చేసినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వార్త చెప్పగా, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా, ఇంకా డౌటా డౌటా డౌటా, ఈయన క్రీస్తు కాడా. చూడండి, క్రీస్తుని తెలిసి ఈయన క్రీస్తు కాడా అని చెబుతుంది. క్రీస్తుని తెలిసి ఈమె క్రీస్తు కాడా అని చెబుతుంది. నువ్వు నీకు యేసుక్రీస్తు అని ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? మీకు తెలుసా యేసుప్రభు అని? ఆయన క్రీస్తు అని ఎప్పుడు తెలుసు? ఎన్నో సంవత్సరాల నుండి తెలుసు. మీకు ఎన్నో సంవత్సరాల నుండి తెలుసు. ఎన్నో సంవత్సరాల నుండి తెలిసిన మీరు ఊరు మధ్యకి వెళ్ళి ఎప్పుడని చెప్పారా ఈయన క్రీస్తు కాడా అని? చూడు, క్యారెక్టర్ లేని ఆమె నాకు 5 పెనిమిట్లుండ్రి, ఇవన్నీ కూడా ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసువి. అసలు నేనేంటో, ఇప్పుడున్నవారు ఎవరో, ఇవన్నీ తెలిసిన ఆమె క్యారెక్టర్ అక్కడ వీధిలో బ్యాడ్ అయిపోయినా, క్రీస్తుని తెలుసుకున్న మరుక్షణమే నేను చెప్పాలి ఇది ఆరాధన అని తెలుసుకుందండి. అది ఊరిలోకి వెళ్ళిపోయి చెప్పేసిందట. ఊరంతా చెప్పేసిందట, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా అని. యేసుక్రీస్తును తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఈయన క్రీస్తు అని చెప్పారు? ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయారంతే. నిజంగా అన్ని ఫ్యామిలీలు చెప్తున్నారు యేసుప్రభు గురించి. చెప్పండి, వీధి వీధికి తిరుగుతున్నారా? ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఈయన యేసుప్రభు అని నాకు తెలిసిపోయింది, ఈయన రక్షకుడండి, ఈయన మెస్సయ్యండి, ఈయనేనండి బాబు నన్ను క్షమించాడు, ఈయనేనండి నన్ను కాపాడుతాడు, పాపాల నుండి క్షమించే దేవుడండి బాబు యేసుప్రభు వారు, నాకు తెలిసిపోయింది బాబు తన గురించి చెప్పాలని ఎప్పుడైనా అనుకున్నారా? క్యారెక్టర్ ఉన్నా చెప్పడం లేదు. అంతేనా? ఒక భర్త ఉన్నా చెప్పడం లేదు.
5 భర్తలున్న ఆమె చెప్పింది. అసలు ఆమె సిగ్గుపడాలి. బాబు వీధిలోకి వెళ్ళానంటే ఇంకా నన్ను నేను తలెత్తుకోలేను, అసలే నా గురించి మొత్తం బ్యాడ్ అయిపోయింది. మొత్తం 5 రేటు బాబు, 6 ఉన్నారు మొత్తం. ఈ వీధిలో ఇంక నేను చెప్పానంటే ఇంకెవడో వెండలే, ఇంకెందుకులే మనం చెప్పడం, ఇంకెందుకు బాబు, అందులో నా రహస్యాలు నేనే బయట పెట్టుకుంటే ఇంక నా అంత మూర్ఖురాలు ఎవరు ఉండరు అని అనుకోలేదండి. సత్యం తెలుసుకుంది, ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలి. నువ్వేంటో నువ్వు యథార్థంగా చెప్పే, దేవుని నువ్వు యథార్థంగా ఆరాధించే. ఈయన ఎవరో కాదు, యేసుక్రీస్తు, ఈయనే మెస్సయ్య, ఇది యథార్థం. యేసుకు రక్షకుడు అన్నది యథార్థం. యేసు పాపులను రక్షించడానికి వచ్చాడని యథార్థం. యేసు మెస్సయ్య అన్నది యథార్థం. యథార్థం తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు ఆ వాస్తవాన్ని నువ్వు చెప్పాలి. తండ్రిని ఆరాధించడం అంటే, యథార్థముగా ఆరాధించడం అంటే అర్థం ఏంటి? నువ్వు తెలుసుకున్న ఒక నిజాన్ని సమాజం మధ్యకెళ్ళి చెప్పు. నువ్వెంత చెడ్డదానివైనా. నిజంగా ఆమె గురించి ఎందుకు రాశాడండి బైబిల్లో? యోహాను సువార్త చాలాసేపు మొత్తం అమ్మ గురించి రాయబడింది ఇదంతా. అలాంటి ఆమె ఊరు మధ్యలోకి వెళ్ళిపోయి చెప్పేసింది. వినగానే నేను ఈ వాస్తవాన్ని, యథార్థ సంఘటనను ఖచ్చితంగా సమాజము మధ్యకెళ్ళి చెప్పాలి అని అనుకుంది ఆమె. ఏంటండి ఇలాంటి ఆమెను ఎవరినైనా చూపించండి. ఇలాంటి ఆమెను మీరు చూపించగలరా? మీరు తెలుసుకున్న మరుక్షణమే సువార్తకు బయలుదేరిపోయిందండి. ఆ వీధిలో ఉన్నవారిని మొత్తం అందరికి పిలుస్తుందట. ఎంత బ్రహ్మాండమైనటువంటి స్త్రీ అండి. మా పితరులు ఆరాధించారు, యెరూషలేము కదా వెళ్ళాలి ఆరాధన అంటే, లేదమ్మా, ఆరాధన మారిపోయింది. మీకు తెలియని దాన్ని మీరు ఆరాధించేవారు. ఏదో ఆదివారం గుడికి వెళితే సరిపోతుందని వినువారు మాత్రమే ఉన్నారు. కానీ వాటిని మీరు చెప్పాలనే సంగతి తెలుసుకున్న తర్వాత ఈ వాస్తవాలను, యథార్థమైన దానిని మీరు ప్రజల మధ్యకు వెళ్ళి అందించాలి సత్యముతో. సత్యం అంటే వాక్యం చెప్పాలి అంతే. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించండి అంటే వాక్యం చెప్పండి. విన్నది ఆమె మంచిది కానప్పటికీ ఊరిలోకి వెళ్ళి చెప్పింది. అదండి సమరయ స్త్రీ అంటే. ఆమె అండి యథార్థమైనటువంటి స్త్రీ. ఆమె అండి నిజం. అందుకే ఆమె గురించి బైబిల్లోనే అందుకే దేవుడు రాశాడు. అగో ఆమె ఎలా చెప్పింది, తెలుసుకున్న వెంటనే ఎలా చెప్పింది ఊర్లోకి వెళ్ళి. 39 నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈమె గాని వెళ్ళి చెప్పకపోతే, ఇంతకు ఆమె ఎందుకు వెళ్ళింది అక్కడికి? నీళ్ళు తోడుకోవడానికని వెళ్ళి కొండ వదిలేసి వచ్చింది. ఎంత మంచిదయ్యో. మనమైతే ఇంకా బిందుతో నీళ్ళు నింపుకొని వస్తాం, ఉండడు బాబు కొంచెం ఇంట్లో నీళ్ళు లేవని. అంతేనా? మన పని ముందు చూసుకొని, ముందు మనం ఏ పని మీద అయితే వెళ్ళామో ఆ పని ముందు బాగా చక్కబెట్టుకొని, అవసరమైతే లేనిపోని ఊసులు కూడా ఆడుకొని, పక్కన ఇంకా 2-3 అమ్మలక్కలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొండల్లోని నీళ్ళు వేసుకొని ఇవన్నీ చేస్తే ఆవిడేం చేసిందట? అక్కడ వదిలేసిందటండి. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అగో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. 39, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరీయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. బా, ఒక మనిషిని నమ్మించడం ఎంత కష్టం అండి, చాలా కష్టం అండి. ఏంటి మీ మాటలు విని నేను మారిపోయానని ఎవరైనా అంటే నేను అప్పుడే నేను ఆనందిస్తానండి. పాటలు బాగున్నాయి అన్నప్పుడు కూడా నాకేమనిపించదు. పాటలు బాగున్నాయి, నాకు తెలియదేంటి, అది కాదు కదా. మేము ఈ పాటలు చూసి మేము మారిపోయామండి, మీ పాటలేనండి మమ్మల్ని మార్చేయనని ఎక్కడెక్కడో అప్పుడప్పుడు ఒక్కొక్క మాట వింటుంటాను. అప్పుడు అనుకుంటాను, అబ్బా అయితే ఇంకా చేద్దాం అని అనిపిస్తుంది. ఆమె వెళ్ళి ఆ ఊర్లో మొత్తం చెప్పేసరికట ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమీర చూడండి, విశ్వాసం ఉంచిరి. ఎంతమందిని నమ్మించిందండి. ఒక క్యారెక్టర్ లేని ఒక స్త్రీ ఊరి మధ్యకు వెళ్ళి చెప్పి నమ్మించింది. నువ్వెంతమందిని నమ్మించావు? నువ్వేం చేసావు? నువ్వెంతమంది నమ్మించావు? నేనండి చాలామంది నేను చెప్పిన మాటలకు విశ్వాసం ఉంచారండి. నువ్వు చెప్పగలవా? చెప్పు. నేను వెళ్ళి చెప్పినందుకండి ఎంతమంది మారారు అని నువ్వు చెప్పగలవా? క్రీస్తుని తెలుసుకున్న మరుక్షణమే చెప్పింది. యేసుక్రీస్తుని తెలిసినా ఎవరు బయటికి వెళ్ళడం లేదండి. యేసుక్రీస్తుని తెలిసి ఎన్ని సంవత్సరాలైనా క్రైస్తవులు కార్ల మీద వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు తప్ప సువార్తకు ఎవ్వరు వెళ్ళరండి. ఎవరు వెళ్తారు? ఎవరో ప్రాజెక్టర్ కొనుక్కుంటారు, ఎవరో సౌండ్ సిస్టమ్ కొనుక్కుంటారు, లేకపోతే ఏదో ఒక ఆటోని పెట్టుకుంటారు. వాళ్ళే వెళ్ళి చెప్తున్నారు. కానీ తెలుసుకున్న తర్వాత ఒక వాస్తవాన్ని నువ్వు కూడా చెప్పాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? చెప్పాలి, వెళ్ళాలి, ప్రకటించాలి. వినివారు లేకుండా, ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు వింటారు? ప్రకటించేవారు పంపబడిన వారు ఎట్లు విశ్వసిస్తారు? మనిషిని నమ్మించాలి, మనిషికి విశ్వాసం కలిగేటట్టుగా చెయ్యాలి అంటే ఈ మాటలు చెప్పాలి. నిజంగా అది ఒక్క యేసుక్రీస్తు గురించేనండి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఈయన క్రీస్తు కాడా? ఆయన గుణాతిశయములు ప్రచురము చేయాలి. వచ్చాడు అన్నయ్య ఏంటది? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఆయన గురించి చెప్పాలి. తెలుసుకున్న మరుక్షణమే ఊరు అందరికీ చెప్పిందండి. వాళ్ళే ఉన్నారు 40. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధ ఉండుమని ఆయన వేడుకొనిరి. ఆయన అక్కడ 2 దినములుండరు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, ఎందుకంటే ఆ యూదులు అలాంటోళ్ళు. కానీ ఈయన ఆహా వినేవారు ఉన్నారా, అయితే ఇక్కడ నేను 2 రోజులు ఉంటాను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజమా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. బా, చూసారండి, ఆమె వచ్చి చెప్పబట్టి, ఆమె యేసుక్రీస్తుని తీసుకురాబట్టి, ఆమె వాళ్ళందరికీ యేసుక్రీస్తు గురించి తెలియజేయబట్టి అతను కూడా ఉండిపోయి సాంగత్యం చెయ్యరు అని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పారండి. ఇంకాను అనేకులు విశ్వసించారు. ఒక మనిషిని నమ్మించాలంటే వాళ్ళు వినాలి. నువ్వు విని 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 వినువారు మాత్రమే నువ్వుంటే ఇంతకీ వాళ్ళకి ఎలా వాక్యం వెళ్తుంది? విన్న నీవు వాళ్ళకి చెప్పాలి. అది వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించండి. విన్నవారు వెళ్ళి చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి? ఎక్కడ వినాలి? అపోస్తలుల కార్యములు
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తలుల బోధ ఎందును వీరు అపోస్తుల బోధ వింటున్నారు, సహవాసమందును సావాసం చేస్తున్నారు, రొట్టె విరుచుట రొట్టె ఎందును విరుచుట చేస్తున్నారు, ప్రార్థన చేయుట చేస్తున్నారు. ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉన్నారు. వీళ్ళ అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, వాక్యం వింటున్నారు, అన్నీ చేస్తున్నారు, ఆరాధనలో పాల్గొన్నారు, ఆరాధిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యం వినడానికి అందరూ రావాలి. వాక్యం విని నేర్చుకున్న తర్వాత వాటిని అందరూ ప్రకటించాలి. అందరూ కలిసి ఉండాలి, అందరూ ఐక్యత కలిగి ఉండాలి, అందరూ సహవాసము కలిగి ఉండాలి. సహవాసము లేదు, ఆరాధనకు రారు. ఎక్కడో ఒక దగ్గర ఉండి ఇంట్లోనే, అమెరికాలో ఒకానొక టైంలోని ఆన్లైన్ ఆరాధనని అమెరికాలో చేసేవారు. ఈ మధ్యన కూడా అలాగే అయిపోయింది. ఇండియాకు వచ్చింది అది. ఇండియాకు వచ్చింది. నువ్వు ఎందుకు ఆరాధన రావు? ఎందుకు క్లాసుకు, ఎందుకు నువ్వు ప్రార్థనకు రావు? ఏం సహవాసంకి ఎందుకు రారు? చూసారా, కొందరు మానుకున్నట్టుగా కొందరు ఈరోజు ఎంతోమంది మానేస్తున్నారండి. దేవుడి దగ్గరకు రారండి. దేవుడి దగ్గరకు రారు. పంతాలు, ఇందులో పంతం అయితే దేవుడి మీద అలుగుతారు. ఇంక మనం ఏం చేయలేం. దేవుని దగ్గరకే రారు. దేవుని పిల్లలతో సహవాసం ఉండదు. నెట్లో నువ్వు ఎంత గదిలో కూర్చొని వాక్యం విన్నా నువ్వు శుద్ధ దండగా. నీకు ఒక సహవాసం ఉండాలి, నీకు ఒక ఆరాధన ఉండాలి, ఇదంతా జరగాలి. ఆ ఆరాధించేటటువంటి ఆరాధన స్థలంలో ఎంతోమందికి వేదిక మీద కూర్చోవాలి. ఆ ఆరాధన నడిపించి ఆయన ఒక 12 మందిని తయారు చేయాలి. అది ఆరాధన. ప్రియమైన దేవుని పిల్లరా, తెలుసుకున్న నీవు, విన్న నీవు, నువ్వు చెప్పు. ఒకానొక టైంలో ఎక్కడో ఆరాధించేవారు కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పగానే ఆవిడ వెళ్ళిపోయిందండి. మనిషి ఏం చెయ్యాలో, నువ్వు ఎలా ఆరాధించాలో, నువ్వు ఎలాగ ఎవరికెళ్ళి చెప్పాలో, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే రావాలి, కూడుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, వెళ్ళి ప్రకటించాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవ, మిమ్మల్ని తెలుసుకున్న వారు తెలిసిన వెంటనే చెప్పారు. అలాగే అపోస్తులు కూడా మెస్సీని కనుగొన్నాం అనగానే తెలుసుకోగానే వెళ్ళిపోయారు. అవును, ఆయన గురించి చెప్పాలి, ఆయన గుణాతిశయములే ప్రకటించాలి. ఎన్నో సంవత్సరాలుగా తెలుసుకుంటున్నా ఆయన గురించి చెప్పేవారు లేరు. ఆయన గురించి తప్పుడు మాటలు అంటున్నా నోర్లు మూయించే శక్తి ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఈ తరంలోని దాసుని మీరు ఏర్పాటు చేసి దీని అంతటి నేను నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.